హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో నా డే అయితే ఇదిగోండి, పొద్దున్నే ఫస్ట్ రైస్ వండడంతో స్టార్ట్ అవుతుందండి. మా కౌశిక్ బాబుకి బాక్స్ కట్టాలి కదా. అండ్ తర్వాత ఇదిగోండి బాయిలింగ్ ఎగ్స్ ఫర్ మై బ్రూనో. అండ్ దెన్ వాడి లంచ్కి ఈరోజు అయితే పనీర్ చేస్తున్నాను. ఏదో ఒక ప్రోటీన్ రిచ్ చేయడం నాకు అలవాటు అనమాట. రోజు వండినట్టు గ్రేవీ స్టైల్ కాకుండా ఇలా కొంచెం స్టిర్ ఫ్రై లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. మరి వాడికి నచ్చిందో లేదో తర్వాత అడిగి తెలుసుకోవాలి. సరే, ఇవాళ అయితే నేను మా వారు చిన్న బిజినెస్ పని మీద అనంతపూర్ అయితే వెళ్తున్నామండి. వెళ్ళేది ఒక విఐపి ఇంటికి అనమాట. సో వెళ్ళే దారిలోనే ఆల్మండ్ హౌస్ ఉంది మనకి. సో నా ఫేవరెట్ అయిన బాదం హల్వా అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నాకు మాత్రమే ఫేవరెట్ కాదు, చాలామంది ఇష్టపడతారు దీన్ని. మరి దీన్ని గిఫ్ట్ ప్యాకింగ్ చేయమని అయితే చెప్పానండి. చాలా ఫ్రెష్గా ఉంది, అసలు ఇలా వేలు పెడితే దిగిపోతుంది అనమాట. సూపర్ సాఫ్ట్ అండ్ చక్కగా డేట్ ఆఫ్ ఎక్స్పైరీస్ మెన్షన్ చేస్తారు ఈ స్టోర్లో. లైక్ ప్రతి ఒక్క స్వీట్ కూడా ఏ రోజు ప్రిపేర్ చేస్తారు, ఏ రోజు వరకు దీన్ని తినొచ్చు. సో దాన్ని బట్టి మనం ఏదైనా ఊర్లు పంపించాలన్నా కూడా చక్కగా చూసి తీసుకోవచ్చు. కొంతమంది ఎక్స్పెన్సివ్గా ఫీల్ అవుతారు, బట్ వర్త్ బయింగ్ అనిపిస్తుందండి నాకు. ప్రైస్కి తగ్గ రిజల్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క స్వీట్లో కూడా. ఈ కాస్ట్ ఎక్కువ స్వీట్సే కాదండి, నార్మల్ కజ్జికాయలు, బూందీ మిఠాయి లడ్డూలు ఇలాంటివి నార్మల్ స్టఫ్ కూడా ఉంటాయి లెస్ దెన్ 1000 రూపీస్కే. సో ఎప్పుడన్నా ఒకసారి వెళ్తే మీరు కూడా ట్రై చేయొచ్చు. మరి నేను మరీ పొద్దున్నే షాప్ ఓపెనింగ్ టైంలో ఇంకా స్టాఫ్ కూడా ఎవరు రాలేదు. సో ఆ టైంకి వెళ్ళాను కాబట్టి సగం స్టోర్ అయితే ఖాళీగానే ఉంది. ఇటుపక్క చూసారా, ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేస్తారండి చాలా అందంగా. ముఖ్యంగా ఈ శ్రీమంతాలకి, లేదంటే అప్పుడే బేబీ పుట్టిన బారసాల ఫంక్షన్స్కి, లైక్ ప్రెగ్నెంట్ మామ్స్కి, లేదంటే జస్ట్ బార్న్ బేబీ మామ్స్కి ఇవ్వడానికి ద బెస్ట్ గిఫ్ట్స్ అనమాట. సో నేను మామూలుగా అయితే ఇక్కడికే వెళ్ళి కొంటూ ఉంటాను, ఎవరికన్నా అలా నేను బేబీ షవర్కి వెళ్ళాలన్నా ఏదన్నా అట్లాంటి ఈవెంట్స్కి. సో మీకు కూడా జస్ట్ చిన్న సజెషను, అప్పుడప్పుడు మనం తలగోకేసుకుంటూ ఉంటాము, అయ్యో ఈ ఫంక్షన్కి వెళ్తున్నాం ఏమి ఇవ్వాలి అని. సో చీరలు ఇస్తే కట్టుకునే జనరేషన్ అయితే కాదండి ఇప్పుడు పిల్లలు. సో ఇలా ఇస్తే కొంచెం వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, కొంచెం ఎగ్జైట్ అవుతారు. బాగుంది కదా, ఎంత బాగుంది చూడండి ఈ బాస్కెట్స్. నాకైతే ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు చూసినా ఏదో కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ డిజైన్స్ అయితే అమేజింగ్, అసలు ఒక్కొక్కటి ఎంత బాగా ర్యాప్ చేసి పెడతారు. ఇవైతే కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తాయండి, లైక్ 2000 నుంచి 3000 ఆ రేంజ్ వరకు ఉంటాయి. లోపల ఉండే నట్స్ తక్కువే కానీ పైన ఉండే ఆ లుక్ అయితే కొంచెం అట్లా హెవీగా ఇస్తాడనమాట. ఇదిగోండి ఇలా బాక్సెస్ ఫామ్లో కూడా కొనుక్కోవచ్చు, మీకు అట్లా బాస్కెట్ ఫామ్లో వద్దు అనుకుంటే. బట్ జనరల్గా బాస్కెట్ ఫామ్ అయితే తీసుకెళ్ళడానికి బాగుంటుంది, ఇవ్వగానే వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అవుతారు. దిల్ ఫీల్ హ్యాపీ బేసిక్గా మనం ఇచ్చే గిఫ్ట్ తోటి, ఓ వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సరే, ఇంకా ప్యాకింగ్ అవ్వలేదండి, ఒక్కసారి స్టోర్ చూపిద్దామని ఒక రౌండ్ వేసాను. అండ్ వెళ్ళే దారిలో మా వారు మార్నింగ్ వేసుకునే ఒక యాంటీబయాటిక్ మిస్ అయిందండి. అయ్యో అవునా అని ఒక అపోలో ఫార్మసీ దగ్గర ఆగాను. ఏదో ఉంది మేడం అని పిక్చర్ ఇచ్చి ఎంతసేపు వెతికిందంటే ఫైనలీ మొహం అలా వేలాడేసుకుని వచ్చి, లేదండి ఐఎమ్ సారీ అంది. ఎంత ఒళ్ళు మండిందంటే ఇంకేమంటావు, నేను ఇంకా బుక్కుని అరవలేను. ఇంకెళ్ళిపోయి ఇంకా లేదని చెప్పి ఇంకొక 2-3 స్టోర్స్లో కూడా వెతికానండి. ఏంటో మా అదృష్టం అది దొరకలేదనమాట. హైదరాబాద్ స్టోర్స్లో అనంతపూర్ వెళ్ళాక కొనుక్కుని వేసుకున్నారు ఆయన. సరే, ఇంకా ఆకలేసేస్తుంది, లంచ్ టైం అయిపోయింది ఇంచుమించుగా. ఇది రవితేజ దాబా అని ఉంటుందండి, ఒకటి చిన్నది హోటల్. మేము బెంగళూరులో ఉన్న టైంలో రెగ్యులర్గా ఆగేవాళ్ళం ఇక్కడ, హైదరాబాద్ బెంగళూరు తిరుగుతూ ఉన్న టైంలో. సో ఇదిగోండి బుల్లి క్యాట్ ఎంతో ముద్దుగా కూర్చుందంటే, నేను లంచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి గమనించాను, అక్కడ ఏమైందంటే గోడ మీద ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్న పోస్టర్ ఉందండి. అసలు వాటిని చూస్తుంది, మమ్మల్ని చూస్తుంది, మళ్ళీ వాటిని చూస్తుంది, మమ్మల్ని అది చూసారా ఎంత ముద్దుగా చూస్తుందో పైకి. నాకు ఎంత క్యూట్గా అనిపించింది అంటే దీనికోసం స్పెషల్గా ఒక చికెన్ ఐటమ్ ఆర్డర్ పెట్టి తినిపించాను. అండ్ ఈ బుడ్డి పిల్లితోటి ఒక షార్ట్ కూడా చేశానండి, బట్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అయితే రిలీజ్ చేశాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ చూడండి. సో ఎక్కడికి వెళ్ళాను ఏంటి చెప్పాలండి మీకు ఇప్పుడు. పరిటాల రవి గారి ఇంటికి అయితే వచ్చామండి, శ్రీరామ్ బ్రోని కలవడానికి చిన్న పని మీద. అలాగే సునీతమ్మ నా ఫేవరెట్, నాకు ఒక సిస్టర్లీ ఫీల్ అయితే కలుగుతుందామండి ఎప్పుడు చూసినా సరే. ఎప్పుడు లైవ్లో చూడలేదు, బట్ ఎందుకో నా మనసుకైతే ఇష్టం అండి. సో వెళ్ళాను, ఒక్క 10 మినిట్స్ అమ్మ వెయిట్ చేయమన్నారు, చక్క టీ కాఫీ సర్వ్ చేశారు. ఎంతో ఆప్యాయంగా సొంత ఇంటి బిడ్డలాగా రిసీవ్ చేసుకుందండి. షీ సో స్వీట్.
తర్వాత ఇదిగోండి నైట్ మా పనైతే అయిపోయింది. మరి డిన్నర్ టైంకి కూడా ఆగాలి కదా! సో, ఏమైందంటే ఇంకా లేట్ నైట్ ఎలాగో అయిపోయింది. ఇంకా ఒట్టిగా పడుకుని మార్నింగ్ హైదరాబాద్ ఎందుకు మంత్రాలయం వెళ్దాము. చాలా మంచిది టెంపుల్. నిద్ర చేద్దామని అన్నారు. ఇంకా ఆ రూట్‌లో ఉన్న రెస్టారెంట్ అండి. నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు కూడా అనంతపూర్ టు మంత్రాలయం వెళ్తే గనక తప్పకుండా ట్రై చేయండి. సర్వీస్ వాస్ సో ఫాస్ట్. ఎంత ఫాస్ట్‌గా పొగలు కక్కేలా ఇచ్చాడంటే సూపర్‌గా ఉన్నాయి అసలు. తందూరి రోటీ విత్ నేనైతే కొల్హాపురి చికెన్ గ్రేవీ చెప్పాను. కొంచెం స్పైసీగా ఇష్టం నాకు. చాలా అంటే చాలా బాగుంది గైస్. అలా కరిగిపోయింది అంతే. అదిగోండి అలా చూస్తూ చూస్తూ మంత్రాలయం అయితే రీచ్ అయిపోయాము. నైట్ టైము రాఘవేంద్ర స్వామి ఎంత మంచి దర్శనం అంటే, అంటే ఇది బేసిక్గా టెంపుల్ ఆర్చ్ అనమాట బయట. సో ఎంట్రీలో ఇలా ఉన్నారు. గురువుగారే 4 పక్కలా కూడా దర్శనం ఇస్తున్నట్టు. ఒక హోటల్కి అయితే వెళ్ళామండి చూద్దామని చెప్పి. కొంచెం అంత సాటిస్ఫాక్టరీగా అయితే లేదు. ఆ సన్నివేశం మీకు కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి యాక్చువల్గా వెళ్ళిన రీజన్ అయితే ఇదిగోండి బుడ్డి పప్పిగాడు. వాడు ఎంతో క్యూట్గా ఉన్నాడంటే ఎంట్రన్స్లో. వాడిని ముద్దు చేద్దామని ఇదితోటి దిగాను. లోపల రూమ్స్ ఉన్నాయండి. అబ్బా హారబుల్. పేర్లు అయితే నేను తీయను. ఎవరికైనా కావాలి పర్సనల్గా అంటే మీరు నాకు మెసేజ్ చేయండి చెప్తాను. అండ్ కుసేపు ఆడుకున్నాను. అండ్ రూమ్ చూసి వచ్చి వామ్మో నో వేస్ అని చెప్పానండి మా వారితోటి. సరే ఇంకా ఇంకొకటి ఉందండి. హోటల్ పేరు అయితే అబౌడ్ అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గైస్. జస్ట్ టెంపుల్ నుండి ఒక 2 minutes వాక్ అనమాట. ఇంక అప్పటికే నైట్ ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా నీరసాలన్నమాట. ఇంక సరే ఇంక వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అలా చుట్టూ మీరు కూడా చూస్తారని చెప్పి ఒక్కసారి అలా గ్లాన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా రూమ్ టారిఫ్స్ అయితే చూపించారు. మరి అలాంటి హోటల్లో మరి ఆ మాత్రం ఉంటుంది ప్రైజింగ్. జస్ట్ మీకు ఐడియా ఉంటుందని చెప్పి క్యాప్చర్ చేశానండి దీన్ని కూడా. అదిగోండి మేమైతే సూట్ తీసుకున్నాము. 4000 చేంజ్ పడింది. అండ్ లైక్ వర్త్ పేయింగ్ అనిపించిందండి. సో అక్కడ ఇంకా బిల్లింగ్ అవుతున్న టైంలో మనకేం తోయదు కదా, జస్ట్ అబ్జర్వింగ్ ద సరౌండింగ్స్. ఆ పైన నుంచి అలా షూట్ చేస్తుంటే ఇది భలే అందంగా కనిపించింది నాకు. అయిపోయి ఇదిగోండి ట్యాబ్లెట్. ఇందాక చెప్పాను కదా పొద్దున హైదరాబాద్లో దొరకని ట్యాబ్లెట్ అనంతపూర్లో దొరికిందనమాట. ఆల్మోస్ట్ మంగళగిరి వెళ్ళే దారిలో. ఇంకా ట్యాబ్లెట్ వేసేసుకుని ఇంకా రూమ్ బిల్లింగ్ సెక్షన్ అయితే చూసేసుకున్నారండి. బికాజ్ చెక్అవుట్ టైంలో ఒకసారి హడావుడిగా ఉంటాము. మనము ముందే చెక్ ఇన్ అప్పుడే పేమెంట్ చేసేస్తే హాయిగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. ఏమైనా పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ మినిట్లో చూసుకోవచ్చు. ఇదిగోండి రూమ్ అయితే క్రేజీగా ఉంది. ఎవరు ఫస్ట్ టైం వెళ్ళిన మంత్రాలయం ఈ హోటల్ని నేనైతే రికమెండ్ చేస్తాను. హోటల్ పేరు అబౌడ్ అనమాట. ఎంత నీట్ అండ్ హైజీనిక్గా ఉందంటే ఇట్ వాస్ టూ గుడ్. ఎంతో అలసటగా వెళ్తాము జర్నీ చేసి, వెళ్ళంగానే మనకు ఆ రూమ్ కంఫర్ట్గా ఉంటాయి, ఆ హాయ్ వేరు. అండ్ ఇంకొకటి మనము వెళ్ళేది దైవ దర్శనానికి కాబట్టి శుభ్రంగా పడుకుంటేనే నెక్స్ట్ డే ఎనర్జెటిక్గా వెళ్తాం అనమాట. సో ఇంతటితో వ్లాగ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.